హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ టీచర్. నేను మీరుని ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకుంటున్నాను. ఇంక ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు లంచ్ రెసిపీస్ షేర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి కలంకారీకి సంబంధించిన టోటల్ అవుట్లెట్ అనమాట. అసలు దీంట్లో మనకి రకరకాల కలంకారీ ఐటమ్స్ దొరుకుతున్నాయి. అది నియరెస్ట్ కోంపల్లిలోనే. తర్వాత మేము ఈరోజు మార్నింగ్ యాజ్ యూజువల్ వెజిటబుల్ జ్యూస్ చేసుకుని తాగటం జరిగిందండి. ఇంకా మార్నింగ్ నార్మల్ వెజ్ రెసిపీసే చేస్తున్నాను అనమాట, సండే అయినా కూడా. బికాజ్ ఈవినింగ్ నుంచి మనకి ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతాయి కదా, దాని గురించి నేను అరటికాయలు చాప్ చేసుకుని పెట్టుకున్నానండి. అదేవిధంగా బీన్స్ కూడా నేను ఉడకబెట్టుకుని పెట్టేసుకున్నాను. ఫస్ట్ అరటికాయకి తాలింపు చేసేస్తున్నాను అనమాట. బాణల్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకున్న దాంట్లోనే రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కారం వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి అరటికాయలు వేసేసుకుంటున్నామండి. వేసుకున్న తర్వాత పోపు అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపేసుకుంటాం అనమాట. కలుపుకొని మనం లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకుంటే, డీప్ ఫ్రై చేస్తే ఎట్లా కరకరలాడతాయో అంత క్రిస్పీగా వస్తాయండి. చాలా టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్లోకే కాదు, జస్ట్ మనం సైడ్ డిష్గా నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకొక పక్కన బీన్స్ కూడా నేను తాలింపు చేసేసుకున్నానండి. సేమ్ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్న దాంట్లో వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసుకున్నాను. ఇది వేగిన తర్వాత పసుపు, రుచికి సరిపడా సాల్ట్, తర్వాత కొంచెం కారం వేసుకొని మనము స్టీమ్ చేసుకున్న బీన్స్ వేసేసుకున్నాము. ఇది ఇంకా మా ఫేవరెట్ రెసిపీ అయిపోయిందండి. వీక్లో ఒక 3-4 టైమ్స్ అన్నా చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది అసలు. ఇది మీరు ట్రై చేశారా లేదా? ఇప్పటి వరకు ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేసి చూడండి. సింపుల్గా అయిపోతుంది. మనం అసలు దీంట్లో మసాలాలు కూడా ఏమి యూజ్ చేయమండి, జస్ట్ తాలింపు మాత్రమే. బట్ చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత నేను ఇక్కడ ఇంకా గుమ్మడికాయ మసాలా ఎగురు చేస్తున్నానండి. దానికి కానీ బాణాలు పెట్టేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఒక 7-8 కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకున్నానండి. అదేవిధంగా ఒక టీ స్పూన్ మినప్పప్పు, అదేవిధంగా ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకున్న, పావు టీ స్పూన్ మెంతులు వేసుకున్నానండి. 4-5 ఎండుమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇక్కడ వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అవనిస్తామండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ చాప్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని చాప్ చేసుకున్నాను. దాంట్లో ఒక 2 పచ్చిమిర్చి తరుగు, తర్వాత ఒక టీ స్పూన్ పసుపు, అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్, ఒక టీ స్పూన్ కారం వేసేసుకున్నాను. ఇంకా తర్వాత దీన్ని మంచిగా మిక్స్ చేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై అవనిస్తామండి. తర్వాత మనం పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని కొంచెం ఫ్రై అవనిచ్చి మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు ఇక్కడ యాడ్ చేసేస్తామండి. ఈ సైజులో కట్ చేసుకున్నాను నేను. అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నామండి. అదేవిధంగా కొంచెం కొత్తిమీర కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అంత గరం మసాలా యాడ్ చేసుకుంటాం అండి. యాడ్ చేసుకుని 2 టీ స్పూన్ నిండా మనం బెల్లం యాడ్ చేసుకుంటాం, లేదా షుగర్ కూడా వేసుకోవచ్చు మీరు. ఇది ఏంటంటే రుచులన్నిటిని బ్యాలెన్స్ చేస్తుందండి. ఆ మసాలాలు, ఉప్పు, కారం ఇదంతా కూడా మంచిగా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఇప్పుడు జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను, ముక్క ఉడకడానికి వీలుగా. మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి 5-8 నిమిషాల పాటు చక్కగా మనము ఉడకనివ్వాలండి, లో టు మీడియం ఫ్లేమ్లో. మధ్యలో చెక్ చేసుకుంటూ మర్చిపోవద్దు, ఎందుకంటే ఒక్కోసారి అడుగంటే ప్రమాదం ఉంది. మధ్యలో నేను ఒకసారి మూత ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా కొంచెం ఇంకా దగ్గరికి అవుతుంది. 8-10 మినిట్స్ తర్వాత మన సూపర్ డూపర్ ఎంతో రుచిగా ఉండేటువంటి గుమ్మడికాయ మసాలా ఇగురు రెడీ అయిపోయిందండి. ఎంత రుచిగా ఉంటుందో నేను చెప్పలేను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ మీరు ట్రై చేసి చూడండి రెసిపీని. చాలా చాలా బాగుంటుందన్నమాట. వైట్ రైస్లోకి కాకుండా రోటీస్కి, పూరీకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం పుల్లగా, కొంచెం తియ్యగా, కొంచెం కారంగా ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ తగులుతూ ఇంకా లంచ్ టైం అయిపోయిందండి. రైస్ వడ్డించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.